వినిపిస్తా ఉన్నారు చూడొచ్చు. మరి విజువల్స్ లో అయితే మనకు చిన్న చిన్న గణనాథులు అయితే మరి నిమజ్జనానికి టైం అయిన సందర్భంగా మరి గంగమ్మ గుడికి అయితే చేరుకుంటున్నారు. గణపతి నిమజ్జనం సందర్భంగా మొత్తం కూడా ఇక్కడైతే మరి భక్తులు అయితే కోలాహలం సందడిగా అయితే మారిపోయింది. ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం క్రేన్లో చూడొచ్చు. మరి గణనాథులు అయితే మరి నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి 9 రోజులు పూజల తర్వాత మరి గణనాథులు అయితే నిమజ్జనానికి వెళ్తున్నాయి. గంగమ్మ గుడికి అయితే గణనాథులు అయితే చేరుతా ఉన్నాయి. చూడొచ్చు విజువల్స్ లో మనం క్లియర్ గా మరి క్రేన్ నుంచి దాదాపు చాలా చిన్న చిన్న విగ్రహాలు అయితే మరి గణనాథులు అయితే చిన్న చిన్న గణనాథులు అయితే మరి నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. సిబ్బంది కూడా మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి సంఘటనలు జరగకుండా సిబ్బంది అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చూడొచ్చు మరి అన్ని గణేష్లు కూడా మొత్తం నిమజ్జనం అయితే చేసేస్తా ఉన్నారు. ఇంకా మరి గణనాథులు అన్ని కూడా గంగమ్మ గుడికి అయితే చేరుకున్నాయి. ప్రతి ఒక్కటి కూడా నిమజ్జన కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా పూర్తవుతుంది. భక్తులు పెద్ద ఎత్తున కూడా మరి గణేష్కి అయితే వీడుకోలు అయితే పలుకుతున్నారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ సంబంధించిన గణపతి కూడా నిమజ్జన కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. చిన్న చిన్న గణపతులు మొత్తం కూడా మనకైతే నిమజ్జనం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సిబ్బంది మొత్తం కూడా మరి ట్రైన్లలో గణేష్ను అయితే తీసుకెళ్లి మరి అక్కడికి వెళ్ళి మరి గంగమ్మ గుడికి అయితే చేస్తూ ఉన్నారు. గణపతులు మొత్తం కూడా మరి చూడొచ్చు విజువల్స్ లో క్లియర్ గా అయితే మనకైతే కనిపిస్తూ ఉంది.